యమభటులను వివిధ ఆయుధములతో మరింతగా వారిని కొట్టుదురు. పాపాత్ములారా, పాప కార్యములను ఏల చేసిరి. సులభమైన జలమును అన్నమును ఎవరికిని పెట్టలేకపోతిరి. కాకులకు కుక్కలకైనను ఏమీయూ పెట్టలేదు. అతిథులను ఆదరింపలేదు. పితృదేవతలకు తర్పణములనైనా ఇయ్యలేదు. యముని చిత్రగుప్తుని మంత్రములను జపించలేదు. ధ్యానమునైనా చెయ్యలేదు. దేవతలను అర్చింపలేదు. పెద్దలను గౌరవింపలేదు. ఇట్టు మిమ్ము శ్రీహరి మాత్రమే క్షమింపగలడు. మేము అతని ఆజ్ఞచే మీ పాపములకు తగినట్లు శిక్షించుచున్నామని అనేక విధములుగా పాపులను కొట్టుదురు. కుక్కలచే కరిపింతురు. వివిధ ఆయుధములతో కొట్టి చీల్చి మరుగుచున్న నూనెలో వేసి అనేక విధములుగా శిక్షింతురు. తర్వాత వారిని యముని ఆజ్ఞ ప్రకారము తామిశ్రము మున్నగు నరకములలో పడవేయుదురు. అవి అని శ్రీ మహావిష్ణువు గరుడునికి వివరించాడు. ఆ పిదప ఖగరాజు